जन्मांतराकृतानि च तानि प्रणश्यन्ति प्रदक्षिणा पदे पदे पापोऽहं पापकर्महं पापात् पापसमवान् प्रायवान् कृपया देवान् शरणागतवस्तनान् अनिधातनासि त्वमेव शरणं तस्मात् कारुण्यभाजेन रक्ष रक्षो गणाधिपति ओं वक्रतुण्डा महाकायाय कोटिसूर्यः समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्यसर्वदा मंत्रहीनं क्रियाहीनं भक्तिनित्यागराधिपान् यत्पुरुषमया देव परिपूर्णं सरस्वती अनया जनम ASPS రవిప్రకాష్ గారికి ఐఎస్ వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ ఒకసారి గట్టిగా వారికి స్వాగతం పలకాలి. అలాగే వారితో గౌరవ అతిథులు అండమాన్ నికోబార్ రాష్ట్రీయ అగ్నికుల క్షత్రియ అధ్యక్షులు రై పాపారావు మాస్టర్ గారు కూడా వేదికను అలంకరించినందుగా కోరుకుంటున్నాం. వారితో పాటు ప్రధాన కార్యదర్శి ఏకేఎస్ శ్రీ దివల కృష్ణారావు గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏకేఎస్ ఉపాధ్యక్షులు గౌరవశ్రీ కొట్టు కాంత్రా గారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారితో పాటు వేదికను అలంకరించడానికి ఏకేఎస్ సలహా మండలి అధ్యక్ష సభ్యులు గౌరవశ్రీ దుమ్ము లక్ష్మణరావు గారికి కూడా వేదికను అలంకరించేందుగా కోరుతున్నాం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు వెళ్తూ మన ముఖ్య అతిథి అయినటువంటి ఏఎస్పిఎస్ రవిప్రకాష్ గారికి మన ఏకేఎస్ అధ్యక్షులు వారికి ముందుగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి దివ్వల కృష్ణారావు గారు చేతుల మీదుగా పుష్పగుచ్చంతో వారికి స్వాగతం పలుకుతారని మనవి చేసుకుంటున్నాను. ప్రధాన కార్యదర్శి ఏకేఎస్ శ్రీ దివలి కృష్ణ గారు చేతుల మీదుగా పుష్పగుచ్చంతో వారికి ఈ యొక్క స్వాగతం మన ముఖ్య అతిథికి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు మన ముఖ్య అతిథిని స్వాగతం కలగాలి. చాలా అద్భుతమైన సాయంత్రం. మన తెలుగునాటి ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా అలాగే ముఖ్య అతిథికి ఏకేఎస్ అధ్యక్షులు గౌరవశ్రీ రై పాపారావు మాస్టర్ గారి ద్వారా స్వాగత వారికి సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా ఒకసారి చెప్పండి. వారి సమయాన్ని మనతో ఇవ్వడం మన ముఖ్య అతిథి వారంతో చేసుకున్న గర్వకారణం అది. అలాగే ముఖ్య అతిథికి మళ్ళీ కష్టపడుతున్నాం నిలబెట్టడానికి. మేముంటూ కూడా ఉంది మన ఏకేఎస్ తరఫున మన సభ్యులు ఎవరైతే వేదికను అలంకరించున్నారో వారందరి చేతుల మీదుగా ఆ మెమెంటోని వారికి సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్రీయ అగ్నికుల క్షత్రియ సంఘం తరఫున మా యొక్క చిరు సత్కారం మన ముఖ్య అతిథి గారికి గట్టిగా అందరూ వారికి అభినందనలు తెలియజేయాలి. వారి సమయాన్ని మనకి ఇవ్వడం ఎంతో మనకి అదృష్టం. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్తే మేము మన అండమాన్ నికోబార్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం యొక్క అధ్యక్షులు గౌరవశ్రీ రై పాపారావు మాస్టర్ గారు ఈరోజు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం.
సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు ఈ సభా ప్రాంగణానికి ముఖ్య ఆకర్షకులైన మన అండమాన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్లో మన తెలుగువారైనటువంటి శ్రీ ఏఎస్పిఎస్ రవిప్రకాష్ ఐఏఎస్ గారు విభిన్న పదవులను అలంకరిస్తూ నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రూపంలో విచ్చేసిన వారికి అండమాన్ నికోబార్ అగ్నికుల క్షత్రియ సంఘం తరపున సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డిస్టిక్ ఉద్యాన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని దశాబ్దాలలో ఈ దీవులకు చేరి స్థిరపడిన వివిధ గ్రామ కులాధిపతులకు, గ్రామ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు అందరూ కూడాను విచ్చేసిన వారందరూ కూడాను మరోసారి మన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. అదేవిధంగా ఈ ఉగాది వేడుకల సందర్భంలో వ్యాసరచన ఉపన్యాస పోటీలకు విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, అలాగే వారి తల్లిదండ్రులకు, విచ్చేసినటువంటి వారి తల్లిదండ్రులకు, అలాగే మాకు సహకరించిన ఉపాధ్యాయులకు కూడాను మన ఏకేఎస్ అండమాన్ నికోబార్ దీవుల తరపున అందరూ కూడాను ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. అలాగే ఈరోజు కార్యక్రమానికి సాంస్కృతిక బృందంలో ద్వారాగాను మన పియు ఫౌండేషన్, ఐడో వాస్తవ్యులు, అలాగే డైరీ ఫామ్, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగదీశ్వర సంఘం, ఇంకా పి నేనకంఠరావు ద్వారాగాను కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వారు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడా ఏకేఎస్ బృందం తరఫున వారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతుంది. ఇంకా ఉండవలసిన శ్రేయోభిలాసులు, ఏకేఎస్కి అన్ని విధాలా సహకరించినటువంటి అందరూ కూడాను ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అయితే ఏకేఎస్ ఈరోజు ఉగాది మరోసారి మీకందరూ కూడాను ఈ ఉగాది నూతన సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వాస నామ సంవత్సర సందర్భంగా మరొకసారి మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ విశ్వాస నామ సంవత్సరం మీకందరూ తెలిసిందే. మన తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ఇది 39వ సంవత్సరం. ఇది 1905, 1965, ఇప్పుడు 1925. ప్రతి 60 సంవత్సరాలకి ఇది రిపీట్ అవుతుంది. ఈరోజు ఎంత పర్వదినం అంటే బ్రహ్మను కూడా సృష్టిని స్థాపించిన దినం. అందుకనే మా ఏకేఎస్ కమిటీ వారు నిర్ణయించి ఈ మహత్తరమైన పర్వదినం రోజున ఈ చైత్రమాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజు సందర్భంగా పురస్కరించుకుని ఏకేఎస్ ద్వితీయ వార్షికోత్సవ క్యాలెండర్ కూడా విడుదల మరికొద్ది క్షేపంలో చేయనున్నాం. అదేవిధంగా విద్యార్థులకు బహుమతులు పురస్కారం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడాను ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రేక్షకులే ముఖ్యంగా దాన్ని ఘన విజయం సాధించిన మెయిన్ ప్రాంతాలు మీరు. ఈ కార్యక్రమం చివరి వరకు ఉండి మీరందరూ కూడాను మాకి సహకరిస్తారని పేరుని అందరికి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉగాది విశిష్టత గురించి చెప్పడానికి వక్తవ్యులు ఉన్నారు. వారి ద్వారా ఈరోజు ప్రత్యేకమైన విశిష్టత గురించి తెలుసుకుంటారు. దానికి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన కలియుగంలో స్టార్ట్ అయ్యి 5129వ సంవత్సరం ఈరోజు. ఈ విశ్వాసనామ సంవత్సరం, విశ్వాస వసనామ సంవత్సరం. ఈ శుభకరంగా మరికొద్ది క్షేమంలో మన పురోహితులు గారు వివరంగా చెప్తారు. అయితే
ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరోసారి పునః స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ ఉగాది నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరితో విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్. చాలా అద్భుతంగా మీ యొక్క విషయాన్ని అందరికీ అర్థమైనట్లు చెప్పారు. తరువాత నేను మన అగ్నికుల క్షత్రియ సంఘం గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి కోరుకుంటున్నాను, శ్రీ దివ్య కృష్ణరావు గారు. వారు కూడా ఈ సందర్భంగా మన కార్యకలాపాలు అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి వివరిస్తారని మనం చేసుకుంటున్నాను. శ్రీమాన్ శ్రీ గౌరవనీయులు ఏఎస్పిఎస్ రవిప్రకాష్ సార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ గారికి, మరియు గౌరవనీయులు శ్రీ రెయ్యి పాపారావు గారు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుల వారికి, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ బొడ్డు కాంతారావు గారికి, గౌరవ సలహాదారు కమిటీ సభ్యులు శ్రీ దుమ్ము లక్ష్మణరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం రాజ్య కమిటీ సభ్యులకు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘంలో నమోదైన వివిధ గ్రామాల కులాధికారులకు, గౌరవ అధ్యక్షులకు, పెద్దలకు, పురజనులకు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడికి విచ్చేసిన యావత్ తెలుగు ప్రజానికానికి నా హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. మీ అందరికీ ఈరోజు తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం ప్రధాన లక్ష్యం, ప్రధాన ఉద్దేశం ఈ దీవెల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం, వారు ఎదుర్కొంటున్న సమస్యల కోసం పరిష్కారం దృష్ట్యా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం ఈరోజు అన్ని రంగాల్లో అగ్నికుల క్షత్రియ సంఘం కుటుంబాలు అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సంస్కృతి సంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటా పూర్వీకుల నుండి వచ్చేసినటువంటి మన కుల వ్యవస్థను పటిష్టం మొదలగు కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటి వరకు మన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘంలో 51 గ్రామాలు మనకి నమోదై ఉన్నాయి. అదేవిధంగా మన వ్యవస్థ పటిష్టపరుస్తూ, మన ఐక్యతను బలపరుస్తూ ముందుకు కొనసాగాలి అని మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఈ దీవుల్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రతి వారికి కూడా మరోసారి శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యంతో పాటు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పి నా హృదయపూర్వకంగా ఆ భగవంతునికి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మాటలు వివరిస్తారని మనం చేసుకుంటాం. అందరూ గట్టిగా చెప్పాలి. విశ్వావసు ఉగాది సందర్భంగా మీకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి ఈ సభకి పెద్దలకి అందరికీ కూడా నా వందనాలు. నేను మీకు అందరికీ బహుశా మాది సొంత ఊరు విజయవాడ. నేను ఇంతకుముందు పాండిచ్చేరిలో పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది 2 ఏళ్ల క్రితం. అండమాన్కి వచ్చే ముందు ఇంతమంది తెలుగు వారు ఇక్కడ ఉన్నారని చెప్పి అనే విషయము ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. వచ్చిన తర్వాత కూడా చాలామంది తెలుగు వారితో నాకు, అంటే గవర్నమెంట్లో, మున్సిపాలిటీలో పనిచేసే తెలుగు వారందరితో కూడా మంచి అనుబంధం కూడా నాకు, ఎవరెవరున్నా సరే వాళ్ళకి దగ్గరగా మాట్లాడటము, వాళ్ళ విషయాలు తెలుసుకోవడము, వీటి ద్వారా ఇక్కడ
ఉన్న పరిస్థితులు నాకు బాగా ఈ 2 ఏళ్లలో అర్థమైనవి. ముఖ్యంగా మిగతా వారందరితో అంటే తమిళులు కానీ బెంగాలీలు కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే తెలుగు వారు కొంచెం ఆర్థికంగా తక్కువగానే ఉన్నారు ఈ రాబోయే కాలంలో. కానీ ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఈ తెలుగు వారిలో కూడా ఎక్కువ మంది ఫిషర్మెన్ ఉండడం వలన ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ ఫిషరీస్కి అభివృద్ధికి అవకాశం ఎక్కువ ఉండడం వలన కొంచెం మంచి మంచి పథకాలతో మీరు పాలు పంచుకుంటే ప్రభుత్వంతో పాటు ఆర్థికంగా కూడా బాగా ఎక్కువ ఎదగడానికి మిగతా సముదాయాల కన్నా బాగా ఎక్కువ బలోపేతం అవ్వడానికి అవకాశం ఎక్కువ తెలుగు వారికే ఉంది. అది రాబోయే కాలంలో మీరు అందరూ కూడా ప్రభుత్వం యొక్క సహకారంతో ఇంకా చాలా అభివృద్ధి పొందాలని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే నేను చాలామంది తెలుగువారి గురించి మామూలుగా ఇక్కడ వాళ్ళ కష్ట నష్టాల గురించి అడిగినప్పుడు ఎక్కువ మంది ఏదైనా ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువ వచ్చినప్పుడు అందరూ వైజాగ్ ఫ్లైట్లో వెళ్ళడానికి చాలా అత్యవసరమైన సందర్భాల్లో కూడా కొంతమందికి నేను నా చుట్టుపక్కల నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి కూడా సహాయాలు అవి చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ఈ ప్రభుత్వంతో పాటు ఈ రకమైన సంస్థలు కూడా ఏదైనా బాగా పేదరికంలో ఉన్న తెలుగు వారికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా సహకారం అందించేలాగా మీరు ఏదైనా కార్యక్రమాలు ఉండుంటాయి, లేకపోతే చేపట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఇంత దూరం, ఇది దాదాపు విదేశం అంత దూరంలో కూడా మిగతా వారందరికన్నా కూడా తెలుగువారు తమ తెలుగు భాషని బాగా మీరు కాపాడుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలు కూడా తెలుగు ఈ మధ్యకాలంలో కొంతమంది ఇంగ్లీషు పెట్టినా సరే ఇళ్లలో అందరూ తెలుగే మాట్లాడుకుంటున్నారు. అది తప్పగా కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అది మనకి ఊపిరి. తర్వాత ఇలాంటి ఉగాది పండుగలు చాలా ఘనంగా నిర్వహించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. బహుశా ఆంధ్రదేశంలో కూడా ఇంత బాగా ఉగాది పండుగల్ని జరుపుకుంటున్నారని నాకు సందేహం. ఆ రకంగా ఈ సభని నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా నేను సభాముఖంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు నన్ను క్షమించాలి, నాకు ఇవాళ ఈ తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఫంక్షన్ ఒకటి వెళ్ళాల్సి ఉండింది, అందువల్ల తొందరగా వెళ్ళిపోతున్నాను తప్పిస్తే ఇంకా ఇక్కడే ఉండి మీ ఫంక్షన్ పూర్తిగా అయ్యే వరకు కూడా ఉండాలని నాకు మనస్ఫూర్తిగా నేను అనిపించినా సరే నా ఈ తర్వాత ఒక ఫంక్షన్ రావడం వలన నేను వెళ్ళాల్సి వస్తుంది. ఆ విషయానికి నన్ను మన్నించగలరని చెప్పి కోరుకుంటున్నాను. ఏ రకమైన తెలుగువారికి ఏ రకమైన సమస్యలు వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, మీకు అందరికీ నేను నాకు చేతనైన సహాయం నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ విషయంలో నన్ను కలవడానికి, నా దగ్గర ఏదైనా అడగడానికి కూడా ఎవరు ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి నేరుగా వచ్చి మీరు కలవచ్చు. ఒక పెద్దన్నలాగా తప్పకుండా మిమ్మల్ని తెలియజేసుకుంటూ ఈ సభకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. భాష పట్ల వారికి అవగాహన కలగడానికి ఒక చిన్న క్యాంప్ పెట్టున్నాను సార్. ఇలాగే మన తెలుగు పిల్లలకి తెలుగు అక్షరాల పట్ల అభిమానం ఉండాలని ఆకాంక్షతోనే ఇది ప్రారంభించాం సార్. మీ ఆశీర్వాదం కూడా ఉంటే ఇంకా మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథులకి మా ఏకేఎస్
సంతోషంగా వారు ముఖ్య అతిథులు గారిని గౌరవించుకోవాలని అనడంతో మేము కాదనలేకపోతున్నాం. సంతోషమైన విషయం. వారి యొక్క అభిమానం పట్ల వారికి ఈరోజు ఆ సన్మానం గట్టిగా ఒకసారి చెప్పడంతో వారికి ప్రోత్సహించాలి. ధన్యవాదాలు సార్. అయితే ఈరోజు మనం ముఖ్య కార్యక్రమం మీకు అందరికీ తెలిసిన విషయమే, మన యొక్క వార్షిక క్యాలెండర్ యొక్క రిలీజ్ చేయడం ఉంటుంది. అది మన ముఖ్య అతిథులు గారి చేతుల మీదుగా చేద్దాం. నేను ముఖ్య అతిథులు గారితో పాటు మన ఆఫీస్ బేరర్ కూడా కాస్త వేదికని అలంకరిస్తే వెనక సైడ్ నుండి బాగుంటుంది. మన ఆఫీస్ బేరర్ ఈకేఎస్ ఆఫీస్
మన అతిథి గారికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ ఎస్ఐ కాంపిటీషన్లో ఎవరైతే మొట్టమొదటి బహుమతిని పొందారో వారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా వారికి యొక్క
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నేను పిలుస్తాను. పేరు కే ఇందు నిర్మలా సీనియర్ సెకండరీ స్కూల్ ఎస్ఏ రైటింగ్లో క్లాస్ 8th క్లాస్లో పార్టిసిపేట్ చేసింది. అమ్మాయి ఫస్ట్ పొజిషన్ తీసుకుంది. కే హిందూ వారికి మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఈ యొక్క సన్మానం ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే ఇంకో కాంపిటీషన్ మనం నిర్వహించుకున్నాం, ఉపన్యాసం ఎడ్యుకేషన్. ఈ యొక్క కార్యక్రమంలో చాలా అద్భుతంగా తన ప్రదర్శన ఇస్తూ కామరాజ్ సీనియర్ సెకండరీ స్కూల్ చదువుతున్న 9వ తరగతి అమ్మాయి ఏ పూజిత వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా అద్భుతంగా తన ఉపన్యాసాన్ని ఆ రోజు లైవ్లో నిల్చొని అందరి సమక్షంలో చెప్పడం కూడా ఒక అద్భుతం. అది మాట్లాడడం రావడం మామూలు విషయం కాదు. 10 మంది 100 మంది అలా వారి యొక్క ఎదురుగా మాట్లాడడం చాలా కష్టమైన విషయం. కాబట్టి వారి యొక్క ప్రసంగాన్ని సంతోషించి నచ్చి వారికి మొదటి బహుమతిగా గౌరవశ్రీ ముఖ్య అతిథి అయినటువంటి ఏఎస్పిఎస్ రవిప్రకాష్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ యొక్క పంచాంగ శ్రవణాన్ని పురస్కరించుకొని శ్రీమాన్ గ్రామం నుంచి ఈ యొక్క నగదు బహుకరించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తొలి సంధ్య కిరణాలు వేణుగోపలిలో హిలోయమ్మ ఉత్తరాంధ్రమ్మ వేణుగోపలిలో హిలోయమ్మ ఉత్తరాంధ్రమ్మ నీడల నడయాడ దేవతాయమ్మ ఉత్తరాంధ్రమ్మ మమగన్న మాయమ్మ ఉత్తరాంధ్రమ్మ నాట్యపు ఏ రాని కళ్ళవరాని తగడిం తద్ధినక జాగరి నృత్యంబు సంపతు సొంతంబు హైలస్సో బుర్ర కథకే రాజు కొమ్మరి మాస్టారు తందానా దేవనందనా. మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దుకుమ్మా ఊరించకే ముద్దుకుమ్మా మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దుకుమ్మా ఊరించకే ముద్దుకుమ్మా
గట్టిగా ఒకసారి చెప్పడంతో వారికి ప్రోత్సహించాలి. సంతోషం, థ్యాంక్ యూ సార్. ఉంటున్నాం గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టాలి. ఈ అందరూ ఒక వరుసలో ఉంటే బాగుంటుంది చూడడానికి. ఈనాటి మన రాష్ట్ర యజ్ఞకుల క్షత్రియ క్యాలెండర్ ఆవిష్కరణ మీ అందరూ సమక్షంలో ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అందరూ ఒకసారి గట్టిగా చప్పటితో స్వాగతం చెప్పాలి. ఈ యొక్క క్యాలెండర్లో మన అగ్రికల్చర్ క్షత్రియ సంబంధించి చాలా విషయాలు పొందుపరిచి ఉన్నాం. అలాగే మనకి వివిధ గ్రామాలు 51 గ్రామాలు కూడా నమోదై ఉన్నాయి. వారి వివరాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే మనకి సమయాన్ని ఉంది కాబట్టి ముఖ్య అతిథికి ఈ రకంగా ఏమనుకుంటా మనం ఏవైతే పోటీలు నిర్వహించామో ఆ పోటీల యొక్క ప్రైజెస్ని మనము అనౌన్స్ చేస్తాము.